హలో ఫ్రెండ్స్, ఈ మధ్య జనాలకు పైసలు బాగా ఎక్కువైతేనే ఆ పైసల ప్రతాపం మొత్తం పిల్లల తిండి మీదనే చూపిస్తారు. ఎందుకు ఇట్లా అంటానో చెప్తా కానీ ఇక తెగ వైరల్ అవుతున్న ఈ ఉగ్గు రెసిపీ వీడియో చూడండి. పొరపాటున ఈ వీడియో ఎవరన్నా చూసి ఇట్లనే పెడతారనుకోండి, జర వెంటనే ఆపండి. ఆ ఉగ్గు రెసిపీలో 10 to 20% రైస్ ఉంటే మిగతా 70 to 80% మొత్తం పప్పులు డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఏంది కాంబినేషన్? అసలు ఎవరు చెప్తారు మీకు ఈ పిచ్చి రెసిపీస్? 6 నెలల బేబీకి ఎవడన్నా అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసి పెడతాడా? ఆల్మోస్ట్ 70 to 80% ప్రోటీన్స్ అన్నట్టు అవి. అట్లా పెడితే అరగదు, కాన్స్టిపేషన్ అవుతుంది. మీరు అట్లనే కంటిన్యూ చేస్తే డిహైడ్రేషన్ అవుతుంది, కిడ్నీస్కి కూడా ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి ఈజీగా అరిగేది రైసే. అదే బెస్ట్ ఫుడ్ 6 months స్టార్ట్ చేయడానికి. సో రైసే ఎక్కువ ప్రపోర్షన్లో ఉండాలి. ఉగ్గు చేసుకునే కరెక్ట్ రెసిపీ ఏంది అంటే 2:1 రేషియో ఆఫ్ రైస్ అండ్ పల్సెస్. అంటే 2 గ్లాసుల రైస్ తీసుకుంటే 1 గ్లాస్ పప్పులు తీసుకోవాలి. పప్పులు అంటే ఎన్ని రకాలైన వేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో 1-2 రకాల పప్పులు వేసుకోండి. పోతుంటే 3-4 రకాల పప్పులు వేసుకోండి. ఈ రేషియోలో వాటిని రోస్ట్ చేసి పొడి చేసి తినిపించే ముందు జరంతా వేడి నీళ్ళలో కలిపి తినిపించుకోండి. అంతేగాని ఆ పొయ్యి మీద పెట్టి గంట సేపలు ఉడికించక్కర్లేదు అన్నట్టు. ఒకవేళ ఈ రేషియోలో కలిపిన ఉగ్గు వల్ల మీ బేబీకి కాన్స్టిపేషన్ అవుతుంది, ఊకి ఏడుస్తుంది, అరుగుతలేదన్న ఫీలింగ్ అని వస్తే 3:1 రేషియోలో చేయండి. అంటే రైస్ పెంచి పప్పులు తగ్గించండి. ఇది కరెక్ట్ రెసిపీ. ఇదంతా తిన్నాక అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం కాజులు ఎన్నడూ వేసుకోవాలి ఉగ్గులా చెప్తలేరని జర రిచ్ పేషెంట్స్ టెన్షన్ పడుతుంటారు. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ప్రోటీన్స్తో జరంత ఫ్యాట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి వాటిల్లో. సో అవి కూడా ఆ పప్పుల గ్లాసులనే నింపాలి, 1-2 అంతే. అది కూడా బెస్ట్ టైం ఏంది అంటే అరౌండ్ 8 to 9 months టైంలో యాడ్ చేయడం మొదలుపెట్టండి. మరీ 6 నెలలు అంటే డ్రై ఫ్రూట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే బేబీకి కావాల్సిన ప్రోటీన్స్ ఆల్రెడీ పాల నుండి వస్తాయి. సో మీరు పెట్టే ఫుడ్స్లో అన్ని పప్పులు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వాళ్ళని ఆగం చేయకండి. ఇప్పుడు వాళ్ళు ఏం కండలు పెంచి 6 ప్యాక్లు పోటీలకి పోతలేరు కదా. ఓకే.